న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ ఒక పాఠశాలలో జరిగిన ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు తీవ్రమైన గాయాలు పాలైనట్లుగా తెలుస్తోంది. అయితే గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకోనున్నారు. ప్రజలే ముఖ్యం, తర్వాత ఫ్యామిలీ అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమ్మిమా, ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అరకు పర్యటనలో ఉన్నారు, ఇక్కడ ఏదైతే అల్లూరు జిల్లాలో 2 రోజుల పర్యటన కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడే అందిన సమాచారంతో ఆయన షాక్కు గురైనట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు అల్లూరి జిల్లాలో ఏదైతే ఏజెన్సీ గిరిజన గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈరోజు కురిడి గ్రామ ప్రజలకి తను ఆ గ్రామానికి వస్తానని చెప్పారు. అలాగే గ్రామంలో ఇప్పుడు పర్యటించారు. అదేవిధంగా చూసినట్టయితే సుంకరమెట్ట దగ్గర ఇప్పుడు వంతెన ఒకటి ప్రారంభించాల్సి ఉంది ఎకో టూరిజంలో, అది కూడా ప్రారంభిస్తారు. ప్రారంభించి ఇప్పుడు విశాఖకి బయలుదేరుతున్నారు. అయితే సింగపూర్లో తన చిన్న కుమారుడికి ఏదైతే ప్రమాదం జరిగి స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కాళ్ళు చేతులు కూడా కాలిన పరిస్థితి. అయితే సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి బయలుదేరతారేమని చెప్పేసి అంతా అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న టూర్ పర్యటనలో ఏదైతే గిరిజన గ్రామాల్లో అంటే అల్లూరు జిల్లాలో అరకు ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అనేక అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. అనేక రోడ్లు అంటే డోలి కష్టాలు పోవడానికి కోసం గిరిజనులకి ఇక్కడి నుంచి మంచి రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక 3 నెలల క్రితం ఒక నిర్ణయం తీసుకుని ఆయన విజయనగరం జిల్లా సాలూరులో ఒక ఏజెన్సీలో పర్యటించిన తర్వాత ఒక ప్రతి 2 నెలలకి గిరిజన గ్రామాల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 2 రోజుల పాటు ప్రతి 2 నెలలకు ఒకసారి 2 రోజులు పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఈ అల్లూరు జిల్లాలో కూడా గతంలో పర్యటించారు 2 నెలల క్రితం. అదేవిధంగా 2 నెలలకి మళ్ళీ కార్యక్రమం పెట్టుకుని నిన్న నుంచి కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే సింగపూర్లో తన చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్లో అనుకోకుండా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కాళ్ళుకి చేతులకి కూడా గాయాలైన ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే దాని మీద ఇప్పటికే ఆరా తీసి వైద్య సదుపాయాలు అందించే విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొంత అక్కడ ఉన్న కొంతమందికి ఆదేశాలు ఇచ్చి అక్కడ పర్యవేక్షణ చేయమని కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఏదైతే గిరిజనులకి ఈ రోజు కార్యక్రమాలు ఉన్నాయో ఈ గిరిజనులకి ఇచ్చిన హామీ ప్రకారం కురిడి గ్రామానికి వెళ్ళి అక్కడ గిరిజనులతో నాయకులతోటి అక్కడ గిరిజన మహిళలతోటి అందరితోటి విద్యార్థులతోటి కూడా మాట్లాడిన తర్వాత వారి సమస్యల పట్ల తనకి ఉన్న వ్యక్తిగత శ్రద్ధని కనబరుస్తూ వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ పరిష్కారానికి కూడా తగిన హామీలు కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సుంకరమెట్టలో ఎకో టూరిజంలో ఒక బ్రిడ్జి ఏదైతే కర్రలతో నిర్మించిన బ్రిడ్జిని టూరిజం అభివృద్ధికి ఇక్కడ ఇది కూడా గిరిజనుల ఏదైతే జీవనోపాధికి మెరుగుపరచడానికి ఉపయోగపడే బ్రిడ్జ్ ఇది. దీన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు. అయితే విశాఖపట్నంలో జరగాల్సి ఉన్న ఏదైతే జూ పార్క్లో ప్రత్యేకించి పర్యాటక ఎకో టూరిజం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అలాగే ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎకో టూరిజం మీద అభివృద్ధి చేయాల్సిన ప్రణాళికల మీద ఉన్నత స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే ఒక సమీక్ష పెట్టారు. అయితే ఆ సమీక్షను అయితే వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అరకు నుంచి బయలుదేరారు. విశాఖకి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆయన ప్రత్యేకంగా విమానంలో సింగపూర్కి బయలుదేరనున్నారు. అయితే అక్కడ ఆ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటని చూసిన తర్వాత అక్కడ తన కుమారుడికి మెరుగైన వైద్యం అందించిన తర్వాత అక్కడ పరిస్థితి కుదిరిపడ్డ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. ఆ అబ్బాయి అక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అయితే మళ్ళీ తీసుకుని హైదరాబాద్ వస్తారా ఫ్యామిలీ మొత్తాన్ని, లేదంటే అక్కడే 2 రోజులు ఉంటారా అనేది ఇంకా ఇతిమిద్దంగా పర్యటన కన్ఫర్మ్ కాలేదు. అయితే గిరిజనులు కార్యక్రమాలకు సంబంధించి వాయిదా వేసుకోవడం మంచిది కదన్న ఉద్దేశంతో గిరిజన గ్రామ ప్రజలకి గిరిజనులకి కూటమి ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి ముందు అభివృద్ధి ముఖ్యం. ఇక్కడ చేసిన పనులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాతే తాను వెళ్తానని చెప్పేసి అంటే కొంతమంది నాయకులు అలాగే ముఖ్య అధికారులు కూడా ఆయనకు సూచించారు. వెంటనే మీరు సింగపూర్ వెళ్ళాలని సూచించినప్పటికీ కూడా ఆయన ఈ పర్యటన మాత్రం ముగించుకున్న తర్వాతే వెళ్తానని చెప్పి గిరిజన ఇప్పుడు అరకులో ఆయన ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతం నుంచి చూసినట్లయితే మన ప్రజలకి సేవ చేయడానికి ప్రభుత్వంలోకి వచ్చాం. ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా మనం మన ఇబ్బందులు మానుకునే సరే వారికి దగ్గరగా ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించడంలో
ప్రాధాన్యత ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా అదే జయంతో పనిచేస్తుంది. జనసేన పార్టీకి కూడా అదే లక్ష్యం అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాతే సింగపూర్ బయలుదేరడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది సింగపూర్లోనే జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్కి సంబంధించిన చాలామంది అనుసరులు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు అక్కడ ఎక్కడైతే ఆసుపత్రిలో పెట్టారో ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి వీరు కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చూసినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ కూడా ఈ ఘటన మీద ఆరా తీసి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వెంటనే సింగపూర్కి వెళ్ళాలని చెప్పి కూడా వారు సూచించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అరకులో కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పుడు కురిడి గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ గిరిజన ప్రజలతోటి మాట్లాడారు. రాత్రంతా కూడా అరకులోనే బస చేసిన పవన్ కళ్యాణ్ అనేక మంది గిరిజనులు కలవడానికి వచ్చారు. గిరిజన నాయకులు కూడా కలిశారు. అలాగే ప్రజలు కూడా కలిసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అందరితోటి కూడా రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. వారితో వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. వారికి కొన్ని సమస్యలను కూడా అంటే విద్యాపరంగా కావచ్చు, రహదారుల పరంగా కావచ్చు, అలాగే సాగునీరు అలాగే మంచినీరు ఈ సమస్యను కూడా కొన్నింటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాలకు ఇంకా విద్యుత్ సౌకర్యం లేని అంశాలను కూడా గిరిజన సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 5 కోట్ల రూపాయలకు పైగా కేటాయించి ఇప్పుడు అల్లూరు జిల్లాలోని ఈ గిరిజన గ్రామాలకి దాదాపుగా ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా 51 రోడ్లని గుర్తించి ఆ రోడ్డు పనులు ఇప్పటికే చేపట్టారు. మరికొన్నాటికి ఇప్పుడు శంకుస్థాపన మొదలుపెట్టారు. దీనికి విజయనగరం జిల్లా సాలూరులోనే 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. ఈ ఎన్నాటి మీద ఎప్పటికప్పుడు ప్రత్యేకించి ఒక టీంని నియమించి ఆ టీం పర్యవేక్షణ ద్వారా కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్యలు అలాగే జరుగుతున్న అభివృద్ధి చేపట్టబోయే కార్యక్రమాలను కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అనుకోకుండా జరిగిన ప్రమాదంతో పవన్ కళ్యాణ్ కొంత షాక్ గురైనప్పటికీ కూడా ఇక్కడ గిరిజన గ్రామంలో పర్యటిస్తున్నందున తన పర్యటన ఎంతనే రద్దు చేసుకోకుండా గిరిజన గ్రామాల్లో ఏదైతే కురిడి అలాగే సుంకరమేట ఈ ప్రాంతాల్లో పర్యటన కూడా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు విశాఖ వస్తున్నారు. విశాఖకి వచ్చాక ఆయన సింగపూర్కి బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం అయితే ఈ జరిగిన ఘటన జన సైనికుల్లోని జనసేన నాయకుల్లోని కాస్త ఆందోళనకి గురి చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇంత ఏదైనా చిన్న వ్యవహారం చిన్న విషయం జరిగితేనే ఇంట్లో ఉండిపోయే నాయకులు ఉన్న తరుణంలో అయినా ఇంత పెద్ద సమస్య తలెత్తితే ముందు ఇక్కడ పర్యటనలో ఉన్న కార్యక్రమాన్ని చూసుకోవడం ఆ తర్వాతే తను బయలుదేరి వెళ్ళడం చెప్పడం అనేది అందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఇప్పటికప్పుడు అక్కడనే సింగపూర్ నుంచి ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ప్రత్యేకించి డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీసి సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వెంటనే మరొక గంటన్నరలో విశాఖ నుంచి చేరుకుని విశాఖ నుంచి సింగపూర్కి పవన్ కళ్యాణ్ బయలుదేరతారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి జమీమా. రైట్ శ్రీరామూర్తి, ఇప్పుడు మనం ప్రైమ్ 9లో స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు చేపట్టినటువంటి చర్యలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కనిపిస్తున్నటువంటి స్కూల్ దానికి సంబంధించిన అగ్ని ప్రమాదంలో ఆ అధికారులు ఏ విధంగా అప్రమత్తమై పిల్లల్ని గాయపడిన వారిని అంబులెన్స్లో తరలిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితి జరిగినప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఎందుకంటే గిరిజనులకి నేను మాట ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకుని అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన అనంతరమే నా కుమారుణ్ణి నేను చూడడానికి వెళ్తానని పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ ఇమేజెస్ ప్రకారం చూస్తుంది ఎంత పెద్ద ప్రమాదం ఆ స్కూల్లో సంభవించిందో, ఎంతమంది గాయపడ్డారన్న విషయాన్ని మనం చూడవచ్చు. అంబులెన్స్లు ఎన్నో వచ్చి అక్కడ ఆగి ఉన్నాయి. అంతేకాదు అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఆ దేశ ఉన్నతాధికారులు కూడా ఆ ప్రమాదంలో జరిగినటువంటి మనుషుల్ని అంబులెన్స్లో అత్యవసర సేవలను వారు అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ స్కూల్లోనే మనం చూస్తున్నటువంటి ఇమేజెస్లో కనిపిస్తున్నటువంటి ఆ స్కూల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అక్కడ విద్యను అభ్యసించడం జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడు గాయాల పాలైనప్పటికీ
ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగాను హర్షణీయంగాను ఉంది. సో చెప్పండి శ్రీరామ్మూర్తి, ఇప్పుడు ఉన్నటువంటి ఇంత ఘోరమైన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. అందులో కూడా చిన్న కుమారుడు, అతి చిన్న వయసు కలిగినటువంటి మార్క్, తను ఇంత గాయాలు పాలైనటువంటి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ సంచలనమైన నిర్ణయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. అంతేకాకుండా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి తను అనుకుంటే దాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి స్పెషల్ ఫ్లైట్లోనో లేదంటే మరొక విధంగానో అక్కడ సింగపూర్కి చేరుకొని తన కుమార్ని చూడొచ్చు. అయినా సరే ఈ పరిస్థితులన్నింటినీ లెక్క చేయకుండా ఫస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, అందులోనూ ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే నేను తర్వాత నా కుమారుని చూడ్డానికి వెళ్తాను, ఫస్ట్ ప్రజలు తర్వాతే నా ఫ్యామిలీ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేగిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు అయిన తర్వాత సింగపూర్కి స్పెషల్ ఫ్లైట్లో తన కుమారుని చూడడానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏ టైంకి వెళ్తారు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏ టైం కల్లా ముగుస్తాయి, తర్వాత సింగపూర్కి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేరుకుంటారు, ఈ వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. జమీమా, ఇంకా చూసినట్లయితే ఇక్కడి నుంచి విశాఖకి బయలుదేరడానికి పవన్ కళ్యాణ్కి మరో 2 గంటల సమయం పట్టే పరిస్థితి ఉంది. పైగా ప్రమాదకరమైన ఘాట్ రోడ్లో ప్రయాణం చేయాల్సి ఉంది. డుబ్రిగుంట దగ్గర ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన రోడ్డు అయినప్పటికీ కూడా ఆయన అసలు సాహసంతో ఈ అరకు పర్యటన కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే అక్కడ భద్రతా రీత్యా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ప్రాంతం ఇది. అనేక ఘటనలు గతంలో మావోయిస్టుల నేపథ్యంలో జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో చాలా మధ్య అంటే బందోబస్తు ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా సాహసంతో పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో ఈ పర్యటిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద చాలా దృష్టి పెట్టారని చెప్పొచ్చు. అయితే ఆయన మొదటి నుంచి చెప్పినట్టు ఏదైతే మానవతా దృక్పథంతో ప్రజలకి సేవ చేయాలి, అదే మన దృక్పథం కావాలి, ప్రజలకి చేరువుగా ఉంటేనే ప్రజలకి సేవ చేస్తేనే అదే సరైన నాయకత్వం అనేది చెప్పడం ప్రతిసారి ప్రతి మీటింగ్లో కొంచెం వస్తాం. అయితే ఆయన ఆచరించి చూపించడం అనేది ఒక ఉదాహరణగా దీన్ని చెప్పొచ్చు. అంటే ఒక స్ఫూర్తిదాయకంగా ఏదన్నా అనేక సందర్భాలు జరగవచ్చు, అనేక దురదృష్ట ఘటనలు జరగవచ్చు, అనేక ఘటనలు జరగవచ్చు. కావున ఆయనంత మాత్రాన ఆ కార్యక్రమాల్ని ఇది చేసుకుని మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా వెళ్ళిపోవడం అని అలాగా చేయటం అనేది తగదనేది ఆయన ఉద్దేశం. అదే సంకల్పంతో తన పార్టీ విధానాలను కూడా నడిపిస్తున్న పరిస్థితి. అదే విషయాన్ని ఇప్పుడు ఆయన చేతుల ద్వారా అతను చేతులతోటి ఇప్పుడు చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి మరొక 2 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే కురిడి గ్రామంలో గిరిజన గ్రామ ప్రజలకి వస్తానని చెప్పి రాత్రి హామీ ఇచ్చారు. ఆ విధంగా ఇప్పుడు గ్రామంలో పర్యటించి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు సుంకరమెట్లో కూడా వంతెన ఎకో టూరిజం వంతెన ప్రారంభిస్తారు. అయిన తర్వాత ఈయన బయలుదేరి విశాఖ చేరుకోవడానికి 2 గంటల వరకు సమయం పడుతుంది. ఆ 2 తర్వాత అప్పుడు సింగపూర్కి వెళ్ళడానికి ఈలోగా అధికారులు ఏర్పాట్లు అలాగే తన వ్యక్తిగత సిబ్బంది కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రత్యేక విమానంలోనే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళనున్నారు. అయితే ఈలోగా ఈరోజు ఇంకొక ఇది కూడా ఉంది. ఆయన సంతోషంగా జరుపుకునే ఇంకొక రోజు ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ దాన్ని కూడా పక్కన పెట్టారు. ఇలా పెద్ద కుమారుడు అఖిలానందన్ పుట్టినరోజు కూడా అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అలాంటి ఇది కనపడకుండా తన కార్యక్రమం ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఉండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కార్యక్రమాలు చేస్తుండగా అనుకోకుండా సింగపూర్లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడు ఎవరైతే మార్క్ శంకర్ ఇక్కడ గాయాలకి గురవడం, ఆసుపత్రికి తరలించడం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎప్పటికప్పుడు ఈయనకి సమాచారం ఇస్తారో తెలుసుకుంటూ ఇక్కడ గిరిజన గ్రామాల్లో ప్రజలతోటి మమేకమై ఏదైతే నిర్ణయించిన అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం, ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం కొనసాగిస్తున్నారు. మరొక 2 గంటల సమయం ఇక్కడ పడుతుంది. విశాఖకి చేరుకున్న తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో సింగపూర్కి వెళ్తారు. ఆ సమయానికి తనకు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు కూడా విశాఖ నుంచి ఆయన వెళ్ళే ఫ్లైట్లో వెళ్తారని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ
ఎయిర్పోర్ట్లో కూడా ఆయన వ్యక్తిగత సిబ్బంది అధికార యంత్రాంగం అంతా ఉంది. అలాగే దీని మీద మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికే ఆరా తీసి సింగపూర్లో జరుగుతున్న చికిత్స దీని మీద కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్సీ నాగబాబు కూడా దీని మీద బయట నుంచి ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. మొత్తానికి మెగా కుటుంబంకి ఈ ఘటన అయితే చాలా కొంచెం ఆందోళన కలిగించే ఘటన అయినప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఇక్కడే గిరిజన గ్రామంలో ఉండి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండడం, మరోవైపు అక్కడ చూస్తే తన చిన్న కుమారుకి మార్క్ శంకర్కి గాయాలు గురయ్యి మనం ఎజల్లో చూసాం, ఫోటోలో కూడా చూసాం ఏ విధంగా సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి. ఆ స్కూల్లో అనుకోకుండా సంభవించిన ఈ ప్రమాదం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాలంటే ఒక విషాదమే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఆయన అలాగా స్వీకరించట్లేదు. కేవలం ఇక్కడ ప్రజలతో ముఖ్యమకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆ దృక్పథంతో ఆయన ఇక్కడ గిరిజన గ్రామంలో పర్యటిస్తున్నట్టుగా చెప్పచ్చు. మరొక 2 గంటల తర్వాత విశాఖకి చేరుకుని విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్కి బయలుదేరతారని ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీరాము.